జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ పతనాన్ని శాసించడంలో ఒక ప్రధాన కారణం నాసిరకం మద్యం. దానివల్లే ఇక్కడ ఎన్డీఏ కూటమికి అధికారం వచ్చింది. అయితే వచ్చాక మద్యం విషయంలో, లైసెన్సుల విషయంలో కానీ ఇతరత్ర కానీ అన్నీ జరిగి మద్యం షాపులు ఏర్పడి సిండికేట్ అయ్యి ఈ క్రమంలో ఈ గత 4-5 రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో నకిలీ మద్యం తయారీ చాలా విస్తుకొలిపోయేదే చేస్తోంది. అనంతపురం జిల్లాలో మొన్న పూర్తిగా నకిలీ మద్యం తయారు చేసి కంపెనీలో స్టిక్కర్లు అతికించి చేసి అతిపెద్ద డంప్ స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. మళ్ళీ చూస్తే ఈరోజు కృష్ణా జిల్లాలో అదే వ్యక్తికి సంబంధించింది మళ్ళీ ఇంకో డంపు. ఇక్కడ రాజకీయాలు, పార్టీలు, వ్యాపారస్తులు అధికారం మారుతుంటే అధికార పార్టీలో చేరుతారు. దీంట్లో తెలుగుదేశం వాళ్ళని కానీ వైసీపీ వాళ్ళు కానీ అనడానికి లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తన నాయకులు ఎవరైతే నకిలీ మద్యం తయారీలో ఉన్నారో వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఇందులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తప్పు చేస్తే ఎవరిని వదిలే ప్రసక్తి లేదని స్పష్టమైన ఇండికేషన్ ఇచ్చింది. సరే, అయిపోయింది. మళ్ళీ ఇందులో ఒక ప్రధాన నిందితుడు కృష్ణా జిల్లాలో మరో డంపు దొరికింది. ఇది చూస్తుంటే ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వైరస్లా వ్యాపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషికి వచ్చిన ఆలోచన ఇలాంటి క్రైమ్స్ చేసేవాళ్ళు రాష్ట్రం అంతా ఉంటారు. మరి మనం ఎంతవరకు ఎరాడికేట్ చేయగలం? ప్రభుత్వం ఏం చేయాలి ఈ దశలో? ఫస్ట్ థింగ్, ర్యాండమ్గా ప్రతి షాప్స్ కూడా ఖచ్చితంగా తనిఖీలు చేయాలి. తనిఖీలు ముమ్మరం చేసి చాలా చోట్ల జరుగుతుంది. ఓ 2 ప్రాంతాలకో ఎక్కడో కృష్ణా జిల్లాలోని అనంతపురంకి ఆ చుట్టుపక్కలకి సరిపోయిందని కాదు, అన్ని చోట్ల ర్యాండమ్గా తనిఖీ చేయాలి. ఎక్కడైతే నకిలీ మద్యం ఉందో వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఎక్సైజ్ శాఖ. అలాగే ఒకసారి ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలి. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో వ్యాపారం పెడితే అది ఎలాంటి ప్రమాదకరం అవుతుంది? గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రభుత్వ షాపుల్లో అమ్మించింది. ఈ ప్రభుత్వం నేను చెప్పేది ఏంటంటే అదే బ్రాండెడ్ మద్యం నకిలీ అదే ప్రభుత్వం షాపులు నిర్వహించి దాని ద్వారా సప్లై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా క్రమాలు జరుగుతున్నాయి. ఇదేదో 2 చోట్ల జరిగింది, మిగిలిన చోట్లంతా పెర్ఫెక్ట్గా ఉందని కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో బయటపడుతున్నాయి. సమగ్ర దర్యాప్తు చేసి పూర్తిగా ఎక్కడికక్కడ ప్రతి మద్యం షాప్ని తనిఖీ చేసి ఎక్కడ అక్రమాలు జరిగితే అక్కడ కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయని ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకోసారి ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఎలక్షన్స్ ఫేస్ చేసుకోవాలంటే మనం క్లియర్గా ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మనం స్ట్రాంగ్ డిటర్మినేషన్తో మేము చేసాం, ఓట్లు ఇవ్వండి అని అడగొచ్చు. కాబట్టి ఈ తప్పుని ఆరంభంలో, ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం వల్ల మొదట్లోనే ఈ తప్పులు బయటపడుతున్నాయి. శుభ్రంగా ఎక్కడికక్కడ తప్పులు సరిదిద్దుకుంటూ ఈ నకిలీల్ని అరికట్టి ప్రభుత్వం పూర్తిగా ఎక్సైజ్ పాలసీ ప్రజలకి మంచి చేసేలాగా సరిదిద్దాల్సిందిగా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని పనిచేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, నకిలీ మద్యం ఆరోగ్యానికి మద్యపానం ఆరోగ్యానికి హానికరం, నకిలీ మద్యం మరింత హానికరం. కాబట్టి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని, ఇందులో ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో అక్కడ కూడా వినియోగదారులు ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేయాలి. ఎక్సైజ్ శాఖకి, ప్రభుత్వానికి విజయంలో ప్రజలు భాగస్వాములు అవ్వాలి. అక్రమాలు అరికట్టడంలో ప్రజలు భాగస్వామ్యం చాలా అవసరం అని కోరుకుంటూ వందే మాత్రం. జై హింద్.